మంత్రి పివి నరసింహారావు గారు మా జిల్లా నివాసి, మా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నివాసి. గతంలో రాష్ట్రంలో సంబంధించిన అనేకమైనటువంటి మంత్రి పదవులు చేసి మరి మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఈ రాష్ట్రానికి చేసి మరి అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ పీఠానికి దగ్గర కూడా మరి నెహ్రూ ఫ్యామిలీకి దగ్గర ఉండి ఇందిరాగాంధీతోని బాగా దగ్గర ఉండి కాంగ్రెస్ పార్టీ నడిపించడానికి మరి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి తన సేవ మొత్తం కూడా యావత్ ప్రపంచం మరవరాంది అనేటువంటిది మా కరీంనగర్ జిల్లా నివాసులు అందరూ కూడా చెప్పుకుంటారు. మరి అక్కడికెళ్ళే కాకుండా ఈ భారతదేశం పరిస్థితి పూర్తిగా క్షీణించిపోయినప్పుడు, అప్పుల పాలైపోయినప్పుడు మరి ఆనాడు ఈ భారతదేశాన్ని పివి నరసింహారావు గారు మరి ప్రధానమంత్రి అయ్యి మరి దీన్ని అప్పులలో ఉన్నటువంటి భారతదేశాన్ని కూడా బయటికి తీసుకొచ్చి మరి అదే మన్మోహన్ సింగ్ గారుని ఆర్థిక మంత్రిగా పెట్టుకొని మరి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. ఆ రోజులలో 25 లక్షల మందికి నిరుద్యోగులకు ఇవరకు ఏ ప్రపంచంలో ఎవరు చేయనటువంటి ఘనత 25 లక్షల మంది నిరుద్యోగులకు ఎస్టీడీ బూతులు ఇప్పించి ఎస్టీడీ బూతుల ద్వారా ప్రతి ఎకానమికల్ బ్యాక్వర్డ్ అందరికి కూడా మరి ఆనాడు ఇప్పించి కోట్లాది మందికి ఉపాధి కలిగజేసినటువంటి పివి నరసింహారావు గారు మరి ఆర్థిక విధానాల మీద మరి ఎప్పుడు మా తరాలు కాదు ఇంకా రాబోయే 10 తరాలు కూడా పివి నరసింహారావు గారి కితాబునే తెరుచుకొని చూసుకొని ఈ భారతదేశాన్ని పరిపాలించేటువంటి వ్యవస్థ ఎప్పుడు ఆయనను మరవరాంది అనేది. ఆనాడు రామాయణం, ఆనాడు మహాభారతం ఉంటే ఏదైతే మరి ఈ దేశానికి అంబేద్కర్ గారు రాసిండ్రో అదే విధానంగా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి చేసినటువంటి కితాబును ఈ ఎన్ని రకాలటువంటి ఈ దేశాన్ని వెళ్ళినాను కూడా వారి కితాబును ముద్దట పెట్టుకొని పరిపాలన చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి మా జిల్లాకు, మా ప్రాంతానికి, ఎననైనా ఈ తెలంగాణ ప్రాంతానికి గౌరవం దక్కించినటువంటి మహానుభావానికి ధన్యవాదాలు. ఇలా మరి ఇక్కడ చేసినటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పటికి ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు, రాష్ట్ర ప్రజానికాంది, భారతదేశ ప్రజానికాంది ఎవరు వచ్చినా కూడా ఇక్కడ గౌరవించేటువంటి పరిస్థితి ఉండాలి. కానీ అవగౌరవ పరిస్థితికి ఇట్లా ఏర్పాటు చేసుకున్నట్టు ఏదుంటే ఇది మంచైన పద్ధతి కాదు ఈ ప్రభుత్వాలకు అని చెప్పేసి ఈ యొక్క విషయాన్ని పివి నరసింహారావు గారు దాని విషయంలో నివాళులర్పించి చెప్పడం జరుగుతుంది. నా పేరు బండారు రాంప్రసాదరావు, తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు పివి శత జయంతి ఉత్సవాల సందర్భంగా 100 ఏళ్ల పివికి వందనం సమర్పించిన తెలంగాణ ప్రభుత్వానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఆర్థిక సంస్కరణలను తీసుకురావడమే కాకుండా దేశాన్ని అధోగతి పాల నుంచి మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చిన పివి నరసింహారావు గారి 100 ఏళ్ల ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడం మాత్రం తెలంగాణ ప్రభుత్వం గ్రేట్గానే చెప్పుకోవాల్సి వస్తుంది. అలాగే కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం 100 ఏళ్ల మన పివి గారిని పార్లమెంటులోనే ఒక చిత్రపటాన్ని పెట్టడమే కాకుండా ఆయనకు భారతరత్న కూడా ఇవ్వాలనే మా డిమాండ్ని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం శాసనసభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వానికి పంపడం కూడా మేమెంతో గర్విస్తున్నాం. ఒక జర్నలిస్ట్గా 15 ఏళ్ల అనుభవంగా ఇన్సైడర్ పివి నరసింహారావు గారి ఆంధ్రప్రభలో నేను పనిచేస్తున్నప్పుడు ఇన్సైడర్ అనేది ఆంధ్రప్రభ తరఫున మేము తీసుకొచ్చాము. అలాగే ఇవాళ నేను రిటైర్ అయినాక కూడా తెలంగాణ కారణం నియోగ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా పివి గారికి ఈ శత జయంతి ఉత్సవాలను చేయడం నిజంగా తెలంగాణ ప్రభుత్వం గ్రేట్గానే చెప్పుకుంటూ పివి గారి పేరిట జిల్లాను ప్రకటించవలసిందిగా ముఖ్యమంత్రిని కోరుతూ ఈ సంవత్సరం పాటుగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా కాలయాపన జరిగి కార్యక్రమాలన్నీ రద్దయిన కారణంగా మరో సంవత్సరం కూడా పొడిగించి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. పివి గారి దగ్గర మనం నిలబడ్డాము. తర్వాత పివి విగ్రహావిష్కరణ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. ఇవాళ ప్రపంచంలో అంత గొప్ప నాయకుడు నేను అంటాను, మన ఇండియా నుంచి కాకుండా ప్రపంచంలో కూడా అంత గొప్ప నాయకుడు లేడు. ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంలో దేశాన్ని రక్షించడానికి ఆయన చేసిన కృషి
అమోఘమైన కృషి. ఆయన తెలంగాణకు సంబంధించిన మనిషి అయినా కూడా ఎన్నడూ దేశంలో నేను తెలంగాణ మనిషిని అని చెప్పుకునే విధంగా పనిచేయలేదు. ఆయన మొత్తం దేశానికి ఆయన ఒక ఆదర్శ పురుషుడిగా పనిచేశాడు. ఆయన విగ్రహాన్ని ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఇవాళ పీవీ ఘాట్. అది ఢిల్లీలో చేయాల్సింది కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఆయన అంతిమ సంస్కారాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేదు. అప్పుడు దాన్ని కేసీఆర్ గారు ఇవాళ చేశారంటే అది చాలా గొప్ప పని. ఏ పార్టీ చేసినా కూడా ఆయన గురించి చేసిన పని చాలా గొప్ప పని అని మేము అనుకుంటున్నాము. నిజమైన ప్రధానమంత్రి, మనకు ఒక గొప్ప ఆదర్శ వ్యక్తి. ఆయన చేయబట్టే ఇవాళ అయోధ్య మందిరం కూడా నిలబడుతుంది అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. వీ సల్యూట్ హిమ్. జై హింద్.